ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మార్చునా? వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మర్చిపోజాలను. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు సిల్వ రక్తంతో కడగబడిన తర్వాత మనకు ఎంత క్షేమత, ఎంత భద్రత అనేది మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే తన రక్తంతో సంపాదించిన సంఘమును మనల్ని చేర్చినాడు. సంఘము, సార్వత్రిక సంఘము మన గురించి ఎక్కడో ప్రార్థన చేస్తూనే ఉంది. ఎంత భాగ్యం! ఈ లోకంలో ఏ ఒక్క మతము, ఏ ఒక్క గ్రంథము, లేకుంటే ఏ ఒక్క సమాజము, ఇంకా చెప్పాలంటే ఏ ఇతర దేవతలను ఆరాధించి పూజించేటోళ్ళు పక్కల గురించి ఏం ప్రార్థన చేయరు, పక్కల గురించి ఏం పట్టించుకోరు. వాళ్ళకు కావాల్సిన ఏవో వాళ్ళు మొక్కుబడులు మొక్కుంటారు, వారు ఆ మొక్కుబడులకు ప్రతిస్పందించి వెళ్ళిపోతారు, అంతే. అయితే కీర్తనలో చెప్పినట్టు ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి తాకవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడని ఆ విగ్రహాల దగ్గర వారు అట్లా చేస్తారు. వారికి తెలియదు ఆ విషయం. కానీ జీవము గల దేవుని సంఘంలో, అంటే యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన ప్రతి ప్రజలు, ప్రతి సమాజం కూడా ఏం చేస్తుందంటే లోకమంతటి గురించి, చూడండి ఎంత గంభీరమైన మాటలు ఇవి. లోకమంతటి గురించి అంటే లోకంలో ఉన్న ప్రతి మనిషి గురించి వాళ్ళు ఎవరో తెలియదు, ప్రతి ప్రజ గురించి వాళ్ళు ఎవరో తెలియదు, ప్రతి అధికారి గురించి, లేకుంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉన్న వారి గురించి, జైల్లో ఉన్న వారి గురించి, లేకుంటే ప్రయాణం చేస్తున్న వారి గురించి, సముద్రంలో ఉన్న వారి గురించి, ప్రతి ఒక్క మనుషుని గురించి రక్షణలోనికి రావాలని, యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలుసుకోవాలని, లేకుంటే యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న సంఘస్థులు ప్రార్థన చేస్తారు. సంఘం కూడా బాగుండాలని ప్రార్థన చేస్తున్నారు. సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఎవరైతే బాప్తిస్మంలో యేసుక్రీస్తు దగ్గర పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారో వారందరూ, సంఘంలో చేర్చబడిన వారందరి గురించి కూడా ఎక్కడో ఒక చోట ఎన్నో ఒకరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇది క్రైస్తవునికి, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన ఈ వ్యక్తికి ఎంత భాగ్యము, ఎంత బాధ్యత. లోకానికి ఉప్పు అయి ఉన్నారు అంటే ఉప్పులో ఉన్నది ఏది కానీ పాడు కాదు కదా. అదే రకంగా క్రైస్తవుడు పాడుగాడు, క్రైస్తవుడు ఇతరులను పాడు చేయడు. ఉప్పు ఖరాబ్ అయిపోదు, ఉప్పులో చీమలు పట్టవు, ఉప్పులో ఏది నష్టపోదు, ఉప్పు దగ్గరికి ఎవరు రారు. అయితే ఉప్పు ఏమో ఖరాబ్ అయిపోదు, అంటే ఉప్పులో ఉన్నది కానీ ఖరాబ్ కాదు, ఉప్పులో ఏ వస్తువు పెట్టినా ఖరాబ్ కాదు. అదే రకంగా క్రైస్తవుడు నశించిపోయేది లేదు. క్రైస్తవునికి తెలిసిన విషయం, లేకుంటే క్రైస్తవుడు ప్రార్థన చేసే వ్యక్తి గురించి, లేకుంటే క్రైస్తవుడు దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నాడు ఆ విషయం కూడా నష్టం కాదు. లోకం నష్టం కాకుండా, లేకుంటే లోకస్తులు నష్టం కాకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సంఘస్థులు నష్టం కాకుండా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎంత భాగ్యం ఇది! అయితే ఈ విషయం మనం మెరగాలి. తల్లి మరుస్తుందంట కానీ యేసు ప్రభు మర్చిపోడు. నేను చెక్కిన నీ అరిచేతిలో చెక్కున్నా అంటని చెప్పినాడు. అంటే దేవుని సంఘముకు శిరస్సు ఆయన. ఆ సంఘములో నిన్ను నాటిన తర్వాత తన చేతితో కప్పి, తన చేతిలో చెక్కుని దానిని భద్రపరుస్తున్నాడు. ఏమంటాడు? నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. అంటే ఒక క్రైస్తవుని కోట గోడలు, ప్రాకారాలు అంటే కోటలు ఆయన ఎదుట ఉన్నాయి. అంటే ఎందుకు ఆయన ఎదుట ఉన్నాయంటే దాని మీదకి ఎవడు శత్రువు వచ్చినా దాన్ని చంపేయడానికి, లేకుంటే దాన్ని నష్టపరచడానికి, దాని నుంచి ఈ లోపల ఉన్నవాన్ని, ఈ ప్రాకారం లోపల ఉన్నవాన్ని భద్రపరచడానికి యేసు ప్రభు కునుకక నిద్రపోక చూస్తున్నాడు. ఎంత అద్భుతమైన భద్రత! ప్రియ సహోదరుడ, సహోదరి, ఎవరైనా సరే యేసు ప్రభుని ఎరగని వ్యక్తి యేసు ప్రభులోనికి రావాలి. యేసు ప్రభులో ఉన్న వ్యక్తి లోకమంతటి గురించి ప్రార్థన చేయాలి. ఇది భాగ్యము, ఇది బాధ్యత. ఈ విషయం మనం మనసులో పెట్టుకొని తల్లి కంటే ఎక్కువైన భద్రత, తండ్రి కంటే ఎక్కువైన కాపుదల యేసు ప్రభుస్తున్నాడు. ఆయనకి ఏమి ఇవ్వలేము. కొద్ది మాటలతో మనం మయంపరిచి ఆయన ఎదుట జాగ్రత్తగా జీవిద్దాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ ఘనమైన స్థాయిని బట్టి స్తుతిస్తూ మా జీవితంలో కూడా నేను నమ్మకంగా వెంబడించగలట కృప నీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.